సార్ ఏమిటి సార్ ఇదంతా? నాకే అర్థం కావట్లేదు. ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చా? నోటికొచ్చినట్టు వెర్రివాగుడు బాగుతుంది. అసలు ఈ అమ్మాయి ఎవరో, ఆ ప్రేమ కథ ఏమిటో, ఆ సీను ఎవరో నాకేం తెలియదు సార్. నా పేరు శ్రీనివాస్ ప్రసాద్ అండి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నిజం సార్. ఈ అమ్మాయితో నాకు పరిచయం లేదు. అసలు ఈ అమ్మాయిని ఇంత క్రితం ఎప్పుడు నేను చూడలేదు సార్. ఇది గుడిరా. తెలుసు సార్, ఇది గుడని తెలుసు, ఆ విగ్రహం దేవుడని తెలుసు, మీరు సిఐ గారని తెలుసు. కానీ ఈ అమ్మాయి మాత్రం తెలీదు. మరి మీ తాతయ్య నువ్వు ఈ అమ్మాయిని ప్రేమించావని లేపుకెళ్లి పెళ్లి కూడా చేసుకున్నావని చెప్పాడు. అయితే వెళ్ళి మా తాతగారిని అడగండి సార్. ఎందుకు చెప్పాడో, అలా ఎవరు చెప్పమన్నారో వెళ్ళి ఆయన కనుక. తాతయ్యకి నాకు ఏ సంబంధం లేదు, ఈ కేసుకి నాకు ఏ సంబంధం లేదు, ఆ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదు. దయచేసి నన్ను వదిలేయండి. ఇలాంటి గొడవల్లో నన్ను ఇరికించకండి. మీకు దండం పెడతాను. నువ్వు దేవతవు పార్వతి. పూజించాల్సిన నిన్ను గొడ్డును బాదినట్టు బాధాను. నీ పట్ల రాక్షసుడిలా ప్రవర్తించాను. ఈ నీచుని క్షమించు పార్వతి, క్షమించు. అవును పార్వతి, కూతురు కాలేజ్ అని వంక పెట్టుకుని వాడు ఎవరితోనో తిరుగుతుంటే ప్రేమంటూ చివరికి లేచిపోయేదాకొస్తే అది నువ్వు తప్పించిన క్రమశిక్షణ అనుకుని నిన్ను కొట్టాను. అది అడ్డదారి తొక్కుతుంటే దానికి ఆ దారి నువ్వే చూపించావని అపార్థం చేసుకున్నాను. కానీ ఈ రోజుతో ఆ భ్రమ తొలగిపోయింది పార్వతి. ఏ క్షణమైతే అది నిన్ను నన్ను కాదని వాడే నా మొగుడని నలుగురు ముందు అరిచిందో, నా తండ్రి వెధవా అని 10 మంది ముందు డిక్లేర్ చేసిందో, ఆ క్షణమే అర్థమైంది పార్వతి. దాని పొగరుకు కారణం నీ పెంపకం కాదు, దాని ఒంట్లో ఉన్న నా రక్తం అని. ఒసేయ్, ఇంతకాలం గాలిపటం లాంటి నిన్ను చూసి గుడిగోపురం అనుకుని నమ్మానే. నువ్వు చెడదిరిగినా నేను చెడగొట్టింది నా పెళ్ళామని నా దేవతను కొట్టానే. అగడ్రా ఒసేయ్ గాలిదానా, ఎన్ని దెబ్బలు కొట్టినా అది నన్ను నమ్ముకున్నది కనుక నాతో కాపురం చేస్తుంది. అదే ఇంకో ఆడదైతే నేను పెట్టిన టార్చర్ కి ఏ పూలోడుతోనో పాలోడుతోనో లేచిపోయిండేదే. నిన్ను చంపినా ఇంకో బిడ్డని కనే ఓపిక నాకుందే, కానీ నా భార్య లాంటి ఇల్లాలు ఇంకో జన్మెత్తినా నాకు దొరకదే. నీ మూలంగా నా ఇంటి దీపాన్ని నా చేతులతోనే ఆర్పేసుకోపోయానే. నీకు తెలీదు పార్వతి, ఇది మన ఇద్దరిని విడదీయడానికే పుట్టింది. దీన్ని క్షమించకూడదు. ఒసేయ్, ఇన్నాళ్ళు మీ అమ్మ చాటును బతికిపోయావు. ఈ రోజు నుంచి నా చేతుల్లో పడ్డావు. నేను ఎవరిని చేసుకోమంటే వాడిని, ఎవడని అడగకుండా తలెత్తి చూడకుండా చేసుకోవాలి. అలా కాకుండా మళ్ళీ లవ్వు పువ్వు అన్నావో నరికి పోగులు పెడతా, జాగ్రత్త. లే పార్వతి, హాస్పిటల్కి వెళ్దాం. గుళ్ళో సిఐ గారి ముందు మీరు చెప్పమన్నట్టే చెప్పాను. నా కూతురు నా పరువుకిచ్చే గౌరవం కన్నా నువ్వు నీ తాత ప్రాణాలకిచ్చే విలువ ఎక్కువని నాకు తెలుసు. నా పరువు కాపాడిన నీకు నేనెందుకు అన్యాయం చేస్తాను? అందుకే మీ తాత మీద ఈగ కూడా వాళ్ళనివ్వలేదు. క్షేమంగా మీ ఇంట్లోనే ఉన్నాడు. ఇదిగో తాళం. తాతయ్య, 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 నీకేం కాలేదుగా? నా సంగతి తర్వాత ముందు అక్కడ ఏం జరిగిందో చెప్పు.
నా కొడుకులు నిన్ను మళ్ళీ మోసం చేశారు కదా, ఇంకా ఇన్స్పెక్టర్ గారిని వదలకూడదు. వెంటనే కమిషనర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ చేసి మధును తెచ్చుకుందాం. రారా. వద్దు తాతయ్య, ఇంకే కేసులో గొడవలు లేకుండా అన్ని సరి చేసుకుని వచ్చాను తాతయ్య. అంటే నీ పెళ్ళాన్ని తీసుకొచ్చేసావా? మధు వచ్చేసిందా? మధు మధు రాదు తాతయ్య. మధు రాదా? ఏ ఎందుకు రాదు? నీకు దానికి ఏ సంబంధం లేదనేసిందా? మాట్లాడవేరా. తను చెప్పలేదు, నేనే చెప్పాను. ఆ అమ్మాయికి నాకు ఏ సంబంధమో లేదు. దయచేసి నన్ను వదిలేయండి. ఇలాంటి గొడవలో నన్ను ఇరికించకండి. మీ అందరికీ చేతులెత్తి దండం పెడతాను. శబాష్. ఇక్కడ నాకు కట్టిన బంధాలు విప్పడం కోసం నీ పెళ్లంతో బంధాలు తెంచుకొచ్చేసావన్నమాట. పాడెక్కడానికి సిద్ధంగా ఉన్న ఈ ముసలాడు కోసం జీవితాంతం తోడుంటానన్న ఆడదాన్ని వదిలించుకొచ్చేసావన్నమాట. బాగుందిరా, చాలా బాగుంది. అరే సన్నాసి, నేను చస్తేనే అది నీదేనంటే నేను అప్పుడే చచ్చేవాటి కదరా. కానీ ఇప్పుడు నా మనోడు పెళ్ళాన్ని కూడా తెచ్చుకోలేని, సేవ శక్తిన భగతరం లేని వెదవాని కుమిరి కుమిరి సిగ్గుతో సావాలరా. అందరి ముందు నోరిపితే తన తల్లిని చంపుతానని బెదిరించిన ధైర్యంగా అమ్మాయి నిజం చెప్తే నువ్వు మాత్రం సిగ్గు లేకుండా అడ్డగాడిదలా అడ్డంగా తల ఆడించి నిజాన్ని అబద్ధం చేసే సాగరా చెమట. నువ్వేం ప్రేమికుడివిరా? అవును, నేను ప్రేమికుడి కాను. నాకే ప్రేమలు పెళ్లిళ్ళు బొత్తు. అవును తాతయ్య, నేను లేకపోతే మొదటి దూరం అయ్యేది నా ప్రేమ ఒక్కటే. తనకు ఆ ప్రేమను పంచివ్వడానికి అమ్మ, నాన్న, పిన్నిలు, బాబాయిలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ ఉన్నారు. కానీ నాకు నువ్వు దూరం అయిపోతే ఎవరున్నారు తాతయ్య? ఆ అమ్మాయి కాకపోతే నువ్వు చూపించే వేరే ఏ అమ్మాయితోనైనా నా ప్రేమను పంచుకోగలదు. కానీ నువ్వు పంచిన ప్రేమ కోసం ఎవరి పంచిన చేరు తాతయ్య? ప్రేమించిన మనిషి కోసం తాజ్మహల్ కట్టిన వాళ్ళ గురించి చదివానురా. ప్రేమ కోసం తల్లిదండ్రుల్ని ఎదిరించి చివరికి చచ్చిపోయిన వాళ్ళ కథలు కూడా నీ చేత చదివించాను. కానీ రే, ఓ ముసలాడి కోసం ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన అమ్మాయి ప్రేమని మొలతాడు తెంచినట్టు తెంచి పారేసిన నువ్వు మామూలు మనిషి కాదురా. ఇన్నాళ్ళు నీ తల్లిదండ్రులతో పాటే మన ఐశ్వర్యాలు పోయాయే అని బాధపడ్డారురా. లేదురా, నా భోగాలేం పోలేదు. నా ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం, నా ప్రాణం అన్ని అన్ని నువ్వేరా. నువ్వేరా. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. ఇతను నేను ప్రేమించుకున్నా. బతికుంటే పెళ్లి చేసుకుంటా, లేకపోతే కలిసి చేస్తాం. అసలు ఈ అమ్మాయి ఎవరో, ఆ ప్రేమ కథ ఏంటో, ఆ సీను ఎవరో నాకేం తెలియదు సార్. ఈ అమ్మాయితో నాకు పరిచయం లేదు. అసలు ఈ అమ్మాయిని ఇంతకు ముందు నేను ఎప్పుడు చూడలేదు. ఇన్నాళ్ళు మీ అమ్మ చాటును బతికిపోయావు. ఈ రోజు నుంచి నా చేతుల్లో పడ్డావు. నేను ఎవరిని చేసుకోమంటే వాడిని, ఎవడని అడగకుండా తలెత్తి చూడకుండా చేసుకోవాలి. ఏంటి గొడవ? ఏం జరిగింది? అమ్మగారిని హాస్పిటల్కి తీసుకెళ్లారమ్మా. హాస్పిటల్ కా? ఎందుకు? విషం తాగారమ్మా. Excuse me, where is Mrs. Harishchandra Prasad? She is in ICU. ICU? Where is ICU? This side, first floor. Thank you. అమ్మకి ఎలా ఉంది బాబాయ్? చెప్పు బాబాయ్, మాట్లాడవే. చెప్పు బాబాయ్. బాబాయ్, నువ్వైనా చెప్పు బాబాయ్. అమ్మ ఎందుకు ఇలా చేసింది? మాట్లాడవే. పిన్ని, నువ్వైనా చెప్పు పిన్ని. నాకు చాలా భయంగా ఉంది పిన్ని. అమ్మకేమైంది? నాతో ఎందుకు మాట్లాడంటున్నారు? మాట్లాడండి పిన్ని, మీకు దండం పెడతాను, మాట్లాడండి. డాక్టర్, వాట్ హ్యాపెండ్? అమ్మ పరిస్థితి ఎలా ఉంది? ఒక్కసారి మా అమ్మ చూడనివ్వండి డాక్టర్, ప్లీజ్. నో, ఎవరు లోపలికి వెళ్ళడానికి వీలేదు. హెర్ కండిషన్ ఇస్ వెరీ క్రిటికల్. స్పృహ వచ్చేంత వరకు ఏమీ చెప్పలేము. దయచేసి మీరంతా బయటకు వెళ్తారా? అమ్మా, మీరు కూడా ప్లీజ్.